హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను కొయ్య తోటకూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం కొయ్య తోటకూరని వేర్ల వరకు కట్ చేసి నీటిలో వేసుకొని టూ టూ ఆర్ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు నీళ్ళల్లో వదిలేస్తే ఏమన్నా మురుకున్నా కూడా పోతుంది. తర్వాత ఇలా వడకట్టుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆకుకూరనంతా ఒక బౌల్లో వేసుకోవాలి. మొత్తం ఆకునంతా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా ఉడుకుతుంది. తర్వాత ఆనియన్ తీసుకొని ఇలా లావుగా కట్ చేసుకొని ఒక వెల్లుల్లిపాయ రెబ్బను కూడా ఒలిచిపెట్టుకోవాలి. ఈ ఆనియన్స్, ఈ ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ గీ అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిక్సీ వేసుకొని ఇలా కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని మీరు వండుకున్న ఆకుకూరని, సగం ఆకుకూరని మిక్సీ జార్లో వేసుకొని ఆ పేస్ట్ని అంతా పెట్టి దాని మీద మిగతా ఆకుకూరని కూడా పెట్టాలి. కొంచెం వాటర్ పోసుకొని, కొంచెం లిటిల్ బిట్, చాలా అంటే చాలా తక్కువ వాటర్ పోసుకొని, ఆకుకూరలో ఎలాగో వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆకుకూర పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చే తీసుకొని సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా మెదుపుకోవాలి. మీకు ఏమన్నా వాటర్ ఎక్కువ అనిపిస్తే తిరగమాతలో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఆ వాటర్ అంతా పోతుంది. దీనికోసం పోపు పెట్టుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకుంటున్నాను. తరిగిన వెల్లుల్లి రెబ్బలు అండ్ చాప్ చేసుకున్న కరివేపాకు వేస్తున్నాను. అవి బాగా వేసాక స్మాష్ చేసి పెట్టుకున్న తోటకూర కూరనంతా బాండీలో వేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకున్నాను. అంతే, తోటకూర కర్రీ రెడీ. ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.